ఇప్పుడు మనం అందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎలా ఉన్నాం? దానికి సాక్ష్యం ఏంటి? నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, నువ్వు దేవుణ్ణి ఇప్పటి వరకు ఆరాధన చేశావు, స్తుతించావు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచావు. నీ ఆత్మ స్వరూపముగా ఆయన ప్రత్యక్షత నువ్వు కోరే వ్యక్తిగా ఉండి నువ్వు ఆయన నమస్కరిస్తున్నావు. కనుక ఆయన సన్నిధి ఇప్పుడు మీ మధ్యలో ఉంది, నీతో పాటు ఉంది, మీనింగ్ నీకు తోడుగా ఉంది అని అర్థం. ఇది దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారము అదే సన్నిధి నీతో ఉంటుందా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇది నా సూటి ప్రశ్న. దేవుడు ఏమంటున్నాడు? మోషే, నా సన్నిధి నీకు తోడుగా ఉండును, నేను నీకు విశ్రాంతి. అంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకేమొస్తుంది? దట్స్ అ ఫినిష్డ్ వర్క్. విశ్రాంతి అంటే పడుకోవడము కాదు. నీ మనస్సు ఏ ఆలోచన లేకుండా ఏకాగ్రతతో దైవ సంబంధమైన చిత్తం మీద ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా విధేయత కలిగి ముందుకెళ్తావో, దట్స్ ద కమిట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే విశ్రాంతిగా దేవుడు పరిగణిస్తున్నాడు. హల్లెలూయా.